హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటే బేసిక్స్ ఆఫ్ ఇన్పుట్స్ అలాగే అవుట్పుట్ గురించి అయితే నేర్చుకున్నాం అనమాట. సార్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రీక్యాప్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనేది ఏ విధంగా అసైన్ చేయాలి, అలాగే దాన్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి, అలాగే మనం వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట, అంటే రీప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు a+1. మనకి ఏలో ప్రీవియస్గా 2 ఉండడం జరిగింది. 2+1 చేసినప్పుడు 3. ఏలో మనకి ఆ వేరియబుల్లో మనకి 3 తోటి అయితే రీప్లేస్ కావడం జరిగింది అనమాట. దీన్ని మనం ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకోవడం జరిగింది. దీంతోపాటు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమనుకున్నాం, వాల్యూస్, వేరియబుల్స్ అలాగే ఆపరేషన్స్, వీటి యొక్క కాంబినేషన్నే మనం ఎక్స్ప్రెషన్స్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఆర్డర్, ఏ ఆర్డర్లో ఈ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలంటే మనం బోర్డ్ మాస్, ఈ బోర్డ్ మాస్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకోవడం జరిగింది అనమాట. ఈ బోర్డ్ మాస్ యూజ్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం కరెక్ట్ ఆర్డర్లో అయితే మనం పర్ఫామ్ చేస్తాం అనమాట, అంటే ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్లో కన్కాటినేషన్ అనేది ఏ విధంగా చేయాలి, అలాగే స్ట్రింగ్ రిపిటేషన్ అనేది ఏ విధంగా చేయాలని చూస్తాం అనమాట. అలాగే రీడింగ్ ఇన్పుట్. ఇక్కడ రీడింగ్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఒక యూజర్ నుంచి ఇన్పుట్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది అయితే చూస్తాం అనమాట. అలాగే ఇండెక్సింగ్. ఇక్కడ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ ఉందంటే ఆ స్ట్రింగ్లో మనకి ఏమైనా క్యారెక్టర్ కావాలంటే మనం ఆ స్ట్రింగ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనం ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చూద్దాం అనమాట. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇది మనకి బేసిక్ మీదనే మనకి అడ్వాన్స్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ అయినట్టయితే మనకి ఆ అడ్వాన్స్ టాపిక్స్ అనేది ఈజీగా అయితే చేయవచ్చు అనమాట. మనం స్ట్రింగ్స్, ఈ స్ట్రింగ్స్ కన్కాటినేషన్ అంటే ఏందో చూద్దాం. దానికంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే a ఈజ్ ఈక్వల్ టు 1+2. ఇక్కడ చేసినప్పుడు మీకు ఏం అవుట్పుట్ వస్తుంది మనకు తెలుసు కదా, ప్రీవియస్గా చేసాం కదా. ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఏలో ఏం వాల్యూ ఉంది, 3 అనేది ఉంది కాబట్టి మనకి 3 అయితే వచ్చింది. అలాగే ఎప్పుడైతే మనం రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూసారు కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డబల్ కోర్స్ మధ్యలో ఏ క్యారెక్టర్స్ ఉన్నా కానీ మనం స్ట్రింగ్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. డబల్ కోర్స్ మధ్యలో 1 ప్లస్ అలాగే మళ్ళీ డబుల్ కోర్స్ మధ్యలో 2 ఉంది కదా, ఈ రెండింటిని ప్లస్ చేసినప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాదనమాట. ఇక్కడ మనకి 1, 2 అనమాట. కానీ నేనేమంటున్నా 12 అనట్లేదు అనమాట. ఇక్కడ మనకి 1 అలాగే 2 ఈ రెండు మనకి కంబైన్ అవుతాయి అనమాట. అంతేగాని మనకి 12 అనే వాల్యూ అయితే రాదనమాట. ఇది మనకి స్ట్రింగ్ అనమాట, దీని టైప్ వచ్చేసి. ఇప్పుడు మనం ఒకసారి మన విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ముందుగా ఒక a1+2 నేను నార్మల్గా అయితే చేస్తున్నాను. దాని తర్వాత స్ట్రింగ్స్ని అయితే మనం యాడ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అని చేస్తాను. మరి ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి, మనకి కింద మనకి 3 అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి 3 అని అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను వీటిని డబల్ కోర్స్లో పెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను 1ని డబల్ కోర్స్లో అయితే ఇస్తున్నాను, 1ని అలాగే 2ని కూడా నేను డబల్ కోర్స్లో అయితే ఇస్తున్నాను. ఇలా ఇచ్చినప్పుడు మనకి రెండు స్ట్రింగ్స్ అనేది కంబైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడ నేను చూసారు కదా 1, 2 అనేది రావడం జరిగింది. ఇక్కడ 12 కాదనమాట, అది 1 అలాగే 2 రెండు సపరేట్ అనమాట. ఓకేనా. మళ్ళీ మనం స్లైడ్స్లోకి అయితే వెళ్దాం. దీని తర్వాత ఇప్పుడు మనం దేన్ని కన్కాటినేషన్ అంటామంటే ఎప్పుడైతే మనం రెండు స్ట్రింగ్స్ని కలుపుతామో అంటే యాడ్ చేస్తామో దాన్ని మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ అని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చేసింది స్ట్రింగ్ కన్కాటినేషన్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 1, 2 అనే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోర్స్ మధ్యలో అలో, మళ్ళీ తర్వాత అడిషన్, మళ్ళీ తర్వాత ఈ స్పేస్, ఈ డబల్ కోర్స్ ఇచ్చి మధ్యలో స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత ప్లస్, తర్వాత మళ్ళీ డబుల్ కోర్స్ మధ్యలో వరల్డ్ అనే అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇవి అన్ని కన్కాటినేషన్ అవి మనకి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ వాల్యూ కింద ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు అలో ప్లస్ స్పేస్ ప్లస్ వరల్డ్ అనేవి కన్కాటినేట్స్ అవి ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు ఈ ఏలో ఏం వాల్యూ ఉందో చూసి ఆ వాల్యూ ఉంటే దాన్ని అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన విఎస్ కోడ్లో అయితే దీన్ని కూడా చేసి చూద్దాం. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ మధ్యలో హలో అని ఇచ్చి మళ్ళీ ఇంకొక స్పేస్ అయితే యాడ్ చేస్తున్నాను, ప్లస్ మళ్ళీ వరల్డ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసి ఏమొస్తుంది, మనకి హలో వరల్డ్ అనేది రావడం జరుగుతుంది, మధ్యలో స్పేస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒకసారి అయితే రన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా, హలో వరల్డ్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం రెండు స్ట్రింగ్స్ని అయితే ఈజీగా అయితే కన్కాట్ చేయొచ్చు అనమాట. రెండే అని కాదు, మనకు నచ్చిన స్ట్రింగ్స్ని అయితే కన్కాట్ అయితే చేయొచ్చు అనమాట ఈజీగా.
మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్స్నే కాదు ఒక వేరియబుల్ని కూడా కన్కాటినేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్, అందులో మనం వాల్యూని ఏం స్టోర్ చేస్తున్నాం, ఒక స్ట్రింగ్ రవి అనే ఒక స్ట్రింగ్ని అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం ఐ ప్లస్ యూజర్ నేమ్. ఓకేనా, ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చలే అనమాట. యూజర్ నేమ్ అంటే ఇది వేరియబుల్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్లో ఏముంది వాల్యూ రవి, కాబట్టి ఈ వేరియబుల్ నేమ్ ప్లేస్లో మనకి ఈ రవి అనే వాల్యూ అయితే రావడం జరుగుతుంది. ఆ రవి అనే వాల్యూ వచ్చి మనకి రెండు కన్కాటినేట్ అయ్యి మనకి ఇవి అవుట్పుట్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఐ రవి అని అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం. మీరు కూడా నాతో పాటు అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఏ అని ఉంది కదా, యూజర్ నేమ్ కదా, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్ల మధ్యలో రవి అనేది ఇచ్చాను అనమాట. ఇప్పుడు రవి అని ఇచ్చి నేను ఐ ప్లస్ నేను వేరియబుల్ నేమ్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ వేరియబుల్ నేమ్ అనేది డబుల్ కోట్స్లు ఇవ్వద్దు అనమాట. ఇప్పుడు డబుల్ కోట్స్లు ఇచ్చినట్టయితే మనకి ఆ వేరియబుల్ నేమ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సో మీరు డబుల్ కోట్స్లో అయితే ఇవ్వద్దు, యూజర్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ అయితే ఏది ఇచ్చానో అదైతే ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఐ రవి అనేది రావాలన్నమాట. ఇక్కడ మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి నేను ఐ తర్వాత కొంచెం స్పేస్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే చూసారు కదా ఐ రవి అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం వేరియబుల్ ద్వారా కూడా మనం దాని యొక్క వాల్యూని అనేది యాక్సెస్ చేసుకొని మనం కన్కాటినేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. దీని తర్వాత మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఉంది కదా స్టార్, ఇది స్ట్రింగ్ అనమాట, ప్లస్ 10 అని ఇచ్చినప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని ఈ రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనం కన్కాటినేట్ చేస్తున్నాం అనమాట, యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏం వస్తుంది అంటే ఒకసారి మనం రన్ చేసి చూద్దాం అనమాట ఏమొస్తుందో. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ ప్లస్ ఒక నెంబర్ ఇస్తున్నాను, అంటే ఇంటీజర్ ఇస్తున్నాను. నేను ప్రింట్ చేసినప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, ఇక్కడ టైప్ ఎర్రర్ రావడం జరిగింది. ఎందుకంటే మనం డిఫరెంట్ టైప్స్ని మనం కన్కాటినేట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ టైప్ ఎర్రర్ గుర్తుంచుకోండి. ఈ ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. క్యాన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఓన్లీ స్ట్రింగ్స్ని మాత్రమే కన్కాటినేట్ చేయగలుగుతాం, ఇంటీజర్స్ కాదు అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ నేను ఇది 10ని నేను డబుల్ కోట్స్లో పెట్టాను అంటే మనకి ఎలాంటి ఎర్రర్ అయితే రాదనమాట. ఇక్కడ నేను మళ్ళీ రన్ చేస్తాను చూడండి. రన్ చేసినప్పుడు చూసారు కదా 10 ఈ స్టార్ పక్కన 10 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం ఎప్పుడైనా మనం స్ట్రింగ్స్ని మాత్రమే కన్కాటినేట్ చేయాలన్నమాట. ఈ ఇంటీజర్ చోటు చేస్తే మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసారు కదా మీకు ఇప్పుడు చూడంగానే గుర్తుపడతారు అనమాట ఈజీగా. ఇప్పుడు మనకి కన్కాటినేషన్ అనేది ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుందో మీకు అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ ప్లస్ మళ్ళీ ఇంకో స్టార్, ఇలా మనం 3 స్టార్స్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఇప్పుడు నేను 3 స్టార్స్ని అయితే ప్రింట్ చేస్తాను. స్టార్ మళ్ళీ ఇంకో స్టార్. ఇలా మీరు కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయితే మీరు కూడా నాతో పాటు అయితే సాల్వ్ చేయండి అనమాట. అప్పుడు మీకు ఒక ఆన్సర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. చూసినట్టయితే మనకి చూసారు కదా ఇక్కడ మనకి 3 స్టార్స్ అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనం ఇంకో ప్రాబ్లం ఫేస్ చేసేది వచ్చేసి ఇక్కడ మనం ఒక 10 స్టార్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకి 10 టైమ్స్ అయితే మనం యాడ్ చేయలేం కదా. ఓకేనా, దాని యొక్క లెంత్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది, అలాగే మనకి టైం కూడా వేస్ట్ కావడం జరుగుతుంది. సో మనం దీన్ని ఓవర్కమ్ కానికి ఓకేనా, ఇప్పుడు మనకి ఈ స్టార్స్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే మనం 10 టైమ్స్ రాయాలి కదా. సో మనం దీన్ని ఓవర్కమ్ కానికి మనకి ఒక స్ట్రింగ్ రెపిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఈ స్ట్రింగ్ మనకి ఏదైతే స్ట్రింగ్ అనేది మీకు ఎన్నిసార్లు కావాలనో ఇక్కడ స్టార్ సింబల్ యూజ్ చేసుకొని మీరు దానికి సంబంధించిన ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, అన్ని టైమ్స్ మనకి అదైతే రిపీట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ స్టార్ అనేది ఇచ్చి దీన్ని నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను అనమాట. అంటే ఓకే స్టార్ యూజ్ చేసుకొని నేను 10 టైప్స్ అనేది రిపీట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, 10 టైప్స్ అనేది రిపీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 10 స్టార్స్ అనేవి ఏలో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను వీటిని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు విఎస్ కోడ్ వెళ్ళినట్టయితే
ఇక్కడ నేను 10 స్టార్స్ అయితే ప్రింట్ చేస్తాను. స్టార్ ఇంటూ 10, ఓకేనా, ఇంటూ 10 చేసినట్టయితే మనకి 10 స్టార్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూడండి, చూసారు కదా, ఇక్కడ మీరు 10 స్టార్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టార్స్ అని కాకుండా మీరు ఏదైనా నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను లైక్ అని ఇచ్చాను అనుకోండి, ఈ లైక్ అనేది మనకి 10 టైప్స్ అయితే రిపీట్ కావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మీకు 10 టైప్స్ అయితే రిపీట్ కావడం జరిగింది. ఇక్కడ స్పేస్ రావాలంటే ఇక్కడ మీకు స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. స్పేస్ ఇచ్చి రన్ చేసినా కానీ మధ్యలో అయితే స్పేస్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా స్పేస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఈ సింగిల్ కన్కాటినేషన్ ఏ విధంగా చేయాలి, ఈ రిపిటేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థమైంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఈ పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని అయితే ఎస్లో అయితే స్టోర్ చేసుకున్నాం. మళ్ళీ అదే వేరియబుల్లో, ఓకేనా, చూడండి, సేమ్ వేరియబుల్, అదే వేరియబుల్ ఏం చేస్తున్నాం అంటే ఒక 3 స్టార్స్ని అయితే మనం రిపీట్ చేస్తున్నాం. మళ్ళీ దానికి మనం ఈ పైథాన్ అనే వాల్యూ ఉంది కదా, దీనికి యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా 3 స్టార్స్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైందా, లెఫ్ట్ సైడ్లో ఈ 3 స్టార్ రానికి ఇది యూజ్ చేస్తాం. అలాగే మధ్యలో పైథాన్ రానికి ఈ ఎస్ అనే, ఈ ఎస్లో ఏముంది వాల్యూ ప్రీవియస్గా పైథాన్, కాబట్టి ఇక్కడ పైథాన్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ రైట్ సైడ్లో 3 స్టార్స్ రానికి ఇక్కడ మనం రిపీటేటర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. వీటిని మనం ఎస్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ట్రై చేసి అయితే చూద్దాం. ప్రింట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ముందుగా పైథాన్ అనే ఒక వాల్యూని అయితే ఇద్దాం. దీని తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం బ్రేసెస్, ఇక్కడ మనకు తెలుసు కదా బాడ్ మార్క్స్, మనం బ్రేసెస్ అయితే ఎప్పుడైతే ఇచ్చామో దానికైతే హై ప్రయారిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ అని కొంచెం స్పేస్ అయితే ఇచ్చినాను, ఎందుకంటే మనకి స్టార్స్ మధ్యలో స్పేస్ కావాలి కదా. దీని తర్వాత మనం ఇంటూ ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలనుకున్నాం, ఒక 3 టైమ్స్, కాబట్టి ఇంటూ 3 ఇచ్చి దాని తర్వాత నేను ఎస్ పైథాన్ అనే దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. పైథాన్ ఎందులో ఉంది, ఎస్లో ఉంది, కాబట్టి ఎస్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ నేను రైట్ సైడ్ కూడా నేను స్టార్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. స్పేస్ ఇచ్చి నేను స్టార్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలనుకుంటున్నాను, ఒక 3 టైమ్స్. సో ఇప్పుడు మనం ఈ ఎస్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి 3 స్టార్స్ వచ్చాయి, మళ్ళీ పైథాన్ వచ్చింది, మళ్ళీ 3 స్టార్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఎన్ని నెంబర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకోండి, మనకి రైట్ సైడ్లో 5 స్టార్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకు నచ్చినట్టయితే ఈ స్ట్రింగ్స్తో అయితే మనం కన్కాటినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్స్ అయితే ఇచ్చాం బాగానే. ఇప్పుడు మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే ఈ విధంగా, అంటే ఇప్పుడు స్ట్రింగ్ యొక్క లెంత్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డబుల్ కోట్స్ల మధ్యలో రవి అనేది ఉంది, ఒక స్ట్రింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు లెంత్ ఆఫ్ దాని యొక్క వేరియబుల్ నేమ్ ఇచ్చినట్టయితే మనకి దాని యొక్క లెంత్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు రవి అనేది ఎన్ని క్యారెక్టర్స్ 4, కాబట్టి దానికి ఒక అవుట్పుట్ వచ్చేసి 4 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏ స్ట్రింగ్ అయినా దాని యొక్క లెంత్ అనేది ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రాక్టికల్ అయితే చేసేది చూద్దాం. ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు రవి అనేది ఇస్తున్నాను. రవి ఇచ్చి మనం దాని యొక్క లెంత్ కదా, ఇప్పుడు లెంత్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాను. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది ఒక ఫంక్షన్ లెన్ అని ఇచ్చి మనం దేని యొక్క లెంత్ అనుకుంటున్నామో దాని యొక్క వేరియబుల్ నేమ్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు ఏ లోపల రవి అని ఉంది కదా, దాని యొక్క లెంత్ అయితే కనుక్కుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను ఆ లెంత్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ లెంత్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమని వస్తుంది అవుట్పుట్, దాని యొక్క లెంత్ ఎంత 4, కాబట్టి మనకి 4 అనేది అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ 4 అనేది అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను రవి మళ్ళీ ఇంకో రవి అనేది ఇచ్చినాను, అందులోనే రవి, ఇక్కడ మళ్ళీ రవి స్పేస్ రవి అనేది ఇచ్చాను. ఇక్కడ మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రవి 4 క్యారెక్టర్స్ ఉంది, మళ్ళీ ఇంకో రవి 4 క్యారెక్టర్స్ ఉంది, మొత్తం 8 దాని యొక్క లెంత్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం మధ్యలో స్పేస్ ఇచ్చామన్నమాట. ఈ స్పేస్ కూడా కౌంట్ కావడం జరుగుతుంది లెంత్లో. సో మనకి 9 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. చూద్దామా, ఇప్పుడు మనకి 9 అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, మనకి స్పేస్ కూడా కౌంట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మధ్యలో ఉన్న స్పేస్ కూడా కౌంట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ప్రతిసారి యూజర్ ఇన్పుట్ అనేది మనం డైరెక్ట్గా మనం ఈ కోడ్లోనే ఇస్తున్నాం, కానీ యూజర్ నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలో చూద్దాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారనుకోండి, మీరు ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలి, కానీ డైరెక్ట్గా ఆ కోడ్లోనే మీ నేమ్ అయిన వస్తాయా, రావు కదా. మనం డైరెక్ట్గా మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఆ యూజర్ నుంచి ఇన్పుట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం అనమాట. ఓకేనా,
దానికోసం ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇన్పుట్ ఈ ఈ రౌండ్ బేసెస్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అలా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా యూజర్ నుంచి అయితే ఇన్పుట్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని అయితే ఇచ్చినట్టయితే మనం ఏదైతే ఇన్పుట్ అయితే ఇస్తామో అది అనేది యూజర్ నేమ్లో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. యూజర్ నేమ్ అనేది ఏంటిది వేరియబుల్ అనమాట, అందులో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ అనేది ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు నెంబర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మీకు అది స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెంబర్ ఇచ్చినా మీరు ఈ క్యారెక్టర్స్ ఇచ్చినా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఇన్పుట్ ఆఫ్ అనేది ఇస్తున్నాను. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చి దాని యొక్క లెంత్, ఇప్పుడు మనకి యూజర్ ఇన్పుట్ యొక్క లెంత్ అయితే చూద్దాం అనమాట. కానీ లెంత్ ఈజ్ ఈక్వల్ లెన్ ఆఫ్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే దీంట్లో ఏముంది, మనం ఏదైతే ఇస్తామో అదైతే ఉండడం జరుగుతుంది అందులో. ఓకేనా, ప్రింట్ ఆఫ్ లెంత్ అని ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇన్పుట్ ప్లేస్ ఏమి ఇచ్చాను, అజయ్ అనేది ఇచ్చాను. అజయ్ అని ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి 4 అని అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఏంది ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కోడ్లో అయితే ఏం నేమ్ అనేది మెన్షన్ చేస్తలే, డైరెక్ట్గా ఎండ్ యూజర్కి వెళ్ళి నేనైతే ఆ యొక్క నేమ్ అయితే తీసుకుంటున్నాను అనమాట, ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే మీకు అనేది ఈజీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. మళ్ళీ మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఓకేనా, ఇన్పుట్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేశాను. దీని యొక్క లెంత్ అనుకున్నాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క ఏ లెంత్ కదా, ఎల్ఈఎన్ లెంత్ ఆఫ్ ఏ అని ఇచ్చి ఇప్పుడు మనం దాని లెంత్ అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ లెంత్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ రన్ చేసామనుకోండి, ఇక్కడ రన్ చేసినప్పుడు మనకి విఎస్ కోడ్లో అనేది కాదనమాట. కానీ మనం నేమ్ ఎంటర్ చేయడానికి ఏం ఆప్షన్ రాదనమాట. ఎందుకంటే మనం ఒక చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా, అప్పుడే మనం యూజర్ అనేది ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, దానికోసం మీరు ముందుగా మనం ప్రీవియస్గా వీడియో చూసినట్టయితే ఒక ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉండాలన్నమాట. మీరు ఈ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్స్కి అయితే వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు కోడ్ రన్నర్ అని అయితే ఇవ్వండి. కోడ్ స్పేస్ రన్నర్ అని ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కోడ్ రన్నర్ ఉంది కదా, దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ముందుగా దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, దీని అయితే క్లోజ్ చేయండి. ఇక్కడ మీకు ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు కిందికి వచ్చినట్టయితే ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, ఇక్కడ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి అనమాట. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కోడ్ రన్నర్ అయితే ఎంటర్ చేయండి. కోడ్ రన్నర్ అయితే ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రన్ ఇన్ టర్మినల్లో అయితే రన్ చేద్దాం అనమాట. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని దీని అయితే క్లోజ్ చేయండి అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసి నేను రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది టర్మినల్లో అయితే రన్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఒక నిమిషం, నేను టర్మినల్ అనేది తీసుకోలేదు కదా, ఇక్కడ టర్మినల్ ఒక న్యూ టర్మినల్ అయితే తీసుకోండి. ప్రీవియస్గా నేను టర్మినల్ అనేది క్లోజ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మనం రన్ మీద క్లిక్ చేస్తామో ఇప్పుడు మనం ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒకసారి విఎస్ కోడ్ అనేది మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ అయితే ఓపెన్ చేయండి అనమాట. ఓకేనా, అప్పుడు మంచిగా వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. మనం ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాం కదా. సో మనకి ఇక్కడ ఇన్పుట్ అయితే అడుగుతుంది. మనం ఏం చూసాం, మనం స్లైడ్లో అజయ్ అనేది ఇద్దాం అనుకోండి కదా, అజయ్ అనేది ఇచ్చాము. ఇప్పుడు అజయ్ అని ఇచ్చాము. దీని తర్వాత మనకి సెకండ్ లైన్లో ఏం జరుగుతుంది, ఆ వాల్యూ అనేది తెచ్చుకుంటుంది అనమాట. ఇక్కడ లెంత్ అనేది చూస్తున్నాం. ఇక్కడ లెంత్ అనేది ఈ లెంత్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఆ లెంత్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు అజయ్ అని ఇచ్చాము. అజయ్ అని ఇచ్చి ఎంటర్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏ అజయ్ కింద ఇప్పుడు నేను దాని యొక్క లెంత్ ఎంత 4 అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనం 4 అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ మనం ఏదైనా మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్పుట్ అన్నది కదా, దీంట్లో మనకి మెసేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. మీరు ఏం ఎంటర్ చేయాలనేది చెప్పవచ్చు అనమాట యూజర్కి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇద్దాం. ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అయితే రన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఎంటర్ యువర్ నేమ్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనం నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను నా పేరు అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను
ఇప్పుడు నేను నా పేరు అయితే ఇచ్చాను మహేందర్ అని ఇవ్వగానే ఇప్పుడు మనం ఫస్ట్ లైన్లో నేనైతే ఇన్పుట్ ఇచ్చాను. దీని తర్వాత సెకండ్ లైన్కి అయితే ఎప్పుడైతే మనం ఎంటర్ అని ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి సెకండ్ లైన్లోకి అయితే వెళ్తుంది అనమాట కోడ్ వచ్చేసి. ఈ సెకండ్ లైన్లో ఏం చేస్తున్నాం, ఈ వాల్యూ ఏ అనే వాల్యూలో ఏదైతే వాల్యూ ఉందో ఇప్పుడు మనం ఏ అనే వేరియబుల్లో మనకి ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క లెంత్ అయితే కనుక్కుంటున్నాం అనమాట. ఓకేనా, లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని లెంత్ అయితే కనుక్కుంటాం. ఆ లెంత్ని మనం ఈ లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. దాన్ని మనం ప్రింట్ స్టేట్మెంట్ తోటి దాన్ని అయితే మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ అని ప్రెస్ చేసినప్పుడు నా యొక్క నేమ్ యొక్క లెంత్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా లెంత్ 8 అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీ నేమ్ కూడా ఒకసారి పెట్టుకొని మీరు కూడా రన్ చేసి అయితే చూడండి అనమాట. మీ యొక్క లెటర్స్ యొక్క లెంత్ ఎంతో తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మేము ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, మళ్ళీ ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. యూజర్ నేమ్ అనేది ఇన్పుట్ కింద అయితే తీసుకుందాం. అలాగే యూజర్ ఏజ్ కూడా ఇన్పుట్ కింద అయితే తీసుకుందాం. దాని తర్వాత ఒక సెంటెన్స్ అయితే ఫామ్ చేద్దాం అనమాట. ఈ రెండు వేరియబుల్స్ యూజ్ చేసుకొని ఒక చిన్న సెంటెన్స్ అయితే ఫామ్ చేద్దాం. ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ ప్లస్ ఏజ్ ప్లస్ ఒక ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఓకేనా, ఇక్కడ నేమ్ ఇచ్చి దాని యొక్క ఈజ్ అనే ఒక చిన్న స్ట్రింగ్ ఇచ్చి అతని యొక్క ఏజ్ని తీసుకొని మళ్ళీ ఒక ఇన్ ఇయర్స్ ఓల్డ్ అనేది చెప్తున్నాం అనమాట. ఇది ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది అంటే రవి ఈజ్ 10 years old అని అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని కూడా మనం ఒక సెంటెన్స్ అయితే ఫామ్ చేద్దాం మనం యూజింగ్ ఈ ఇన్పుట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని. మనం డైరెక్ట్గా ఎండ్ యూజర్కి వెళ్ళి అయితే ఇన్పుట్ అయితే తీసుకున్నాం అనమాట. మనం ప్రతిసారి కోడ్లో అయితే చేంజ్ చేయట్లేదు అనమాట, డైరెక్ట్గా యూజర్కి వెళ్ళి ఇన్పుట్ తీసుకుంటున్నాం అనమాట. మళ్ళీ మనం VS కోడ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ముందుగా ఈ అవుట్పుట్ని క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ అయితే ఫామ్ చేద్దాం. ఇప్పుడు మనకి యూజర్ నేమ్ ఇప్పుడు మనం యూజర్ నేమ్ అనేది ఇన్పుట్ కింద తీసుకుందాం అనుకున్నాం. ఇన్పుట్ అంటే ఎండ్ యూజర్కి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం. అలాగే అతని యొక్క ఏజ్ కూడా మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే మనం ఇన్పుట్ అని ఇచ్చాం. దీని తర్వాత మనం ఒక సెంటెన్స్ అయితే ఫామ్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ మనం యూజర్ నేమ్ ప్లస్ దాని తర్వాత ఈజ్ మనకి స్పేస్ కావాలి కాబట్టి మనం ఇది మధ్యలో స్పేస్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, దీని తర్వాత మనకి ప్లస్ ఏజ్ ప్లస్ స్పేస్ ఇచ్చి ఇయర్స్ ఓల్డ్ అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమైనా వస్తుందో అవుట్పుట్ ఏమి వస్తుందో చూద్దాం. ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకి ఇప్పుడు మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇంకో కొంచెం అయితే చేంజ్ చేస్తాను. ఇప్పుడు మనకి యూజర్ నేమ్ అనేది ఒక మెసేజ్ ఇస్తాను అనమాట. ఎంటర్ యువర్ నేమ్ అని ఒక చిన్న మెసేజ్ అయితే ఇస్తున్నాను. అక్కడ ఏమి ఎంటర్ చేయాలో, తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అనేది ఇస్తాను. ఎంటర్ యువర్ ఏజ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. నేను మళ్ళీ చూసారు కదా, ఇక్కడ మనం రన్ చేయగానే మనకి నేమ్ అయితే అడుగుతుంది అనమాట. ఫస్ట్ లైన్లో ఏమి ఇచ్చాం, ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇచ్చాము. ఇక్కడ మనకి నేమ్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏమి ఇద్దాం, మనం రవి అనేది ఇద్దాం. రవి అనేది ఇచ్చాము. ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్లోకి అయితే వెళ్తుంది అనమాట. మన ఇంటర్ప్రిటర్ అనేది నెక్స్ట్ లైన్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ నేను ఇక్కడ ఏజ్ అడుగుతుంది, ఒక 10 years ఇస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 10 అనేది ఏ ఫార్మేట్లో తీసుకుంటుంది, మనకి ఇన్పుట్ అనేది 10 అంటే ఇంటీజర్ కదా, కానీ మనం ఇన్పుట్లో తీసుకుంటాం కాబట్టి మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది స్ట్రింగ్ అనమాట. సో మనకి ఇక్కడ ఏం ఎర్రర్ రాదనమాట. ఈ ఏజ్లో ఒకటి 10 ఉంది కదా, ఈ 10 అనేది ఇంటీజర్ ఫార్మేట్లో ఉండదు అనమాట, స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎలాంటి ఎర్రర్ రాదనమాట. ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేయగానే చూడండి, రవి ఈజ్ 10 years old అని అయితే రావడం జరిగింది. ఓకేనా, ఎక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఇంకొక కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి రవి అని ఉంది. ఇక్కడ యూజర్ నేమ్లో రవి అనేది ఒక వాల్యూ అయితే ఉంది, ఒక స్ట్రింగ్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఒక ఆర్ని ఓన్లీ ఈ సింగిల్ లెటర్ని నేను యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదే అని కాకుండా ఏ లెటర్నైనా ఒక లెటర్ని నేను యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం, ఇక్కడ దానికోసం మనకి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది, ఇండెక్సింగ్. ఓకేనా, ఇండెక్సెస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఇండెక్సెస్ అంటే ఏంటంటే మనం వాడుక భాషలో ఇప్పుడు మనకి ఆర్ అనేది ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో, మళ్ళీ ఏ అనేది సెకండ్ పొజిషన్లో, ఇట్లా చెప్పుకుంటాం కదా. అలాగే కంప్యూటర్ అనేది ఏ విధంగా తీసుకుంటుంది అంటే
ఇక్కడ మనం ఫస్ట్ పొజిషన్ కాకుండా 0 కాంజీలు తీసుకుంటాం అనమాట. ఆర్ అనేది 0 పొజిషన్లో ఉంది. అలాగే ఏ అనేది 1 పొజిషన్లో ఉంది. అలాగే వి అనేది 2, అలాగే ఐ అనేది 3. ఇలా మనకి ఈ పొజిషనింగ్ని మనం ఇండెక్సెస్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇండెక్సెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఆర్ అనే లెటర్ కావాలి. ఈ ఆర్ అనే లెటర్ ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? 0. ఈ 0 ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి మనం దీన్ని తెచ్చుకోవాలంటే ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో అయితే ఇచ్చి దాని ఒక ఇండెక్స్ అయితే ఇవ్వాలన్నమాట. దేనికి ఇస్తున్నాం మనం? ఇప్పుడు మనకి ఈ నేమ్ అనేది ఎందులో స్టోర్ అయి ఉంది? ఈ స్ట్రింగ్ అనేది యూజర్ నేమ్ లోపల స్టోర్ అయ్యింది. ఓకేనా, యూజర్ నేమ్ ఒక నేమ్ ఇచ్చి ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి దాని ఒక ఇండెక్స్ ఇచ్చినట్టయితే మనకి ఆర్ అనేది అయితే వస్తుంది అనమాట. ఈ స్టేట్మెంట్ ఏమని చెప్తుంది అంటే ఇక్కడ ఈ యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఆ వాల్యూ లోపల 0 అనే ఇండెక్స్ ప్లేస్లో ఏ అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకొని రా అనేది చెప్తుంది అనమాట. ఈ ఇండెక్స్ అనేది ఈ సెంటెన్స్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక వాల్యూ వచ్చేసి రవి అనేది ఇచ్చాను. దాని తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ లెటర్ తెచ్చుకుందాం అనుకున్నాను. దానికోసం ఫస్ట్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఆఫ్ నేను దాని యొక్క ఇండెక్స్ ఏంది? ఫస్ట్ లెటర్ అంటే దాని యొక్క ఇండెక్స్ ఏంది? 0 కదా, 0 ప్లేస్లో ఉంది ఆర్ అనేది. ఓకే, సో నేను డబుల్ కోట్స్ మధ్యలో ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో 0 అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ లెటర్ అనేది ప్రింట్ చేస్తే మనకి ఆర్ అనేది అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి మన VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాము. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేనైతే దీన్ని అయితే రన్ చేస్తాను. దీన్ని మనం మొత్తం తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు రవి అనేది ఉంది. మనం ఇండెక్స్ యూజర్ నేమ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ నేను యూజర్ నేమ్ ఫస్ట్ లెటర్ ఫస్ట్ అండర్స్కోర్ లెటర్ అనేది ఇచ్చినాను. ఎందుకంటే నేను ఫస్ట్ లెటర్ అయితే యాక్సెస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి దేన్ని యాక్సెస్ చేసుకున్నాం? ఈ రవి అనే వాల్యూ లోపల మనం ఆర్ని అయితే యాక్సెస్ చేసుకున్నాం. ఈ రవి అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంది? ఏ వేరియబుల్లో స్టోర్ అయింది? యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి అందులో మీకు ఏ వాల్యూ కావాలి? ఏ ఇండెక్స్లో ఏ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ కావాలి? ఇప్పుడు మనకి నీకు ఫస్ట్ పొజిషన్లో కాబట్టి మన కంప్యూటర్ అనేది ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. కాబట్టి నేను 0 అనేది ఇస్తున్నాను. ఇది మనకి ఇప్పుడు నేను ఫస్ట్ లెటర్ అయితే ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ లెటర్ అని ఇచ్చినప్పుడు మనకి ఆ ఆర్ అనేది మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను రన్ చేసినప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకి ఆర్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ వెళ్ళినట్టయితే మనకి ఆర్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు మల్టిపుల్ డిఫరెంట్ ఇండెక్సెస్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి 0 అని ఇచ్చినప్పుడు మనకి ఆర్ అనేది రావడం జరిగింది. అలాగే 1 పొజిషన్లో ఏముంది? ఏ ఉంది. సో ఏ అనేది రావడం జరిగింది. అలాగే 2, 3 ఇలా ఇచ్చుకుంటూ పోతే మనకి ఆ పొజిషన్లో ఏదైతే లెటర్ ఉంటుందో క్యారెక్టర్ ఉంటుందో అదైతే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి మనం VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను వీటిని అయితే చేద్దాం. ఇక్కడ నేను వీటిని అయితే తీసేస్తున్నాను. మనం డైరెక్ట్గా అయితే ప్రింట్ చేద్దాం. మనం వేరియబుల్లో స్టోర్ చేయకుండా మనం డైరెక్ట్గా అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ క్యారెక్టర్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. దీని తర్వాత మనం సెకండ్ క్యారెక్టర్ని అయితే ప్రింట్ చేద్దాం. మనం 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను ఇండెక్సెస్ అయితే చేంజ్ చేస్తున్నాను. 1 మన సెకండ్ ఇండెక్స్, దాని తర్వాత థర్డ్ ఇండెక్స్. ఈ ఇండెక్సింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాం అనమాట ఇండెక్సింగ్ అనేది. ఇది మనకి క్లియర్గా అయితే అర్థం కావాలి. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. ఇక్కడ నేను రన్ చేసి ఏం రావాలి అవుట్పుట్? మనకి RAVI అనేది మనకి వర్టికల్గా రావాలన్నమాట ఒక్కొక్క లెటర్. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసిన తర్వాత చూసారు కదా, RAVI అనేది మనం రావడం జరిగింది అనమాట. మనం దేన్ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకున్నాం? ఇండెక్సింగ్ యూజ్ చేసుకుని మనం ఒక్కొక్క క్యారెక్టర్ అయితే యాక్సెస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలన్నమాట. ఇప్పుడు మీకు ఆ లెంత్ కంటే ఎక్కువ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా, 4 ఇవ్వద్దు అనమాట. మనకి ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. ఇక్కడ చూసారు కదా, 0, 1, 2, 3. కానీ మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు? నెంబరు ఇండెక్స్ ఏమి ఇచ్చారు? 4 ఇచ్చారు. దాని యొక్క రేంజ్ని కంటే ఎక్కువ ఇచ్చారు అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి ఇండెక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇండెక్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? దానికంటే ఎక్కువ కానీ తక్కువ మైనస్లలో ఇచ్చినా కానీ మనకి ఇండెక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఈ మైనస్లలో ఇచ్చినా కానీ మనకి ఈ రివర్స్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. మనకి ముందుగా మీరు దీనికంటే రేంజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ఏమొచ్చింది? స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఒక అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది.
ఇప్పుడు మనం VS కోడ్లో అయితే చేసి చూద్దాం దీన్ని కూడా. ఇప్పుడు మనకి యూజర్ నేమ్ అనే ఒక స్ట్రింగ్ అయితే ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ యూజర్ నేమ్ ఆఫ్ దాని లెంత్ ఎంత మనకి ఈ కంప్యూటర్ ప్రకారం మనకి 0 నుంచి 3 వరకు, కానీ మనకి ఇక్కడ మనం 4 అనేది ఇద్దాం. ఇక్కడ మనం 4 అని ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని అయితే తీసేస్తున్నాను. ఈ అవుట్పుట్ని అయితే క్లియర్ చేసి మనకి క్లీన్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇండెక్స్ ఎర్రర్. ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఒకవేళ మనం 3 అని ఇచ్చినప్పుడు మనకి I అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను 3 అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకి I అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ I అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఇప్పుడైతే దాని యొక్క రేంజ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఇండెక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం మీకు స్క్రీన్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. వాటికి కామెంట్ చేయండి అనమాట. మీకు ఈ వీడియో అనేది ఎంతవరకు అర్థమైందో మీకు అలాగే నాకు కూడా తెలుస్తుంది అనమాట. మీరు తప్పకుండా మీకు ఆ క్వశ్చన్స్ అనేవి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలియకుంటే డిస్క్రిప్షన్లో అయితే దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే రిఫర్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏమేమి చూసామంటే స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్లో ఒక 2 స్ట్రింగ్స్ని ఏ విధంగా కన్కాట్ చేయాలి, అంటే కన్కాటినేషన్ అంటే ఏంటంటే యాడ్ చేయాలి, కంబైన్ చేయాలి అనేది చూడడం జరిగింది. అలాగే ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ ఏ విధంగా రిపీట్ చేయాలి, ఈ రిపిటేషన్ అనేది యూజ్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది. అలాగే మనం ఎండ్ యూజర్కి వెళ్ళి ఏ విధంగా ఇన్పుట్ తీసుకోవాలి అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే ఏదైనా స్ట్రింగ్లో ఏదైనా పొజిషన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఈ ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది అనమాట. అలాగే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఇప్పుడు నేర్చుకున్నామని మీరు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయకుంటే ఏమైతే యూజ్ అయితే ఉండదు అనమాట. మీరు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే టైప్ కన్వర్షన్స్ అంటే ఏందో మనం డీటెయిల్గా అయితే నేర్చుకుందాం అనమాట. మీరు ఇంతవరకు చూసారంటే మన వీడియో అనేది మీకు నచ్చే ఉంటుంది. మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.